ఈరోజు కూడా ఒక గెస్ట్ వస్తున్నారు. ఆ గెస్ట్ వాళ్ళ అనుభవాలు కానీ వాళ్ళ సక్సెస్ జర్నీస్ కానీ ఏదో రూపంలో మనకి ఒక మోటివేట్ చేస్తారు. మార్నింగ్ 5 o'clock చూడండి లీడర్స్, ఈ రోజు ఈ టైం అనేది మనం అంతా కూడా నిద్రలో వేస్ట్ చేస్తాం. మనమే కాదు, ప్రపంచం అంతా ఈ టైంలో చాలా మంది, ఓన్లీ రిచ్ పీపుల్స్ మాత్రమే మార్నింగ్ ఈ టైంలో లెగుస్తారు. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా 5:30 తర్వాత 7-8 వరకు కూడా పడుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మార్నింగ్ 5 o'clock మనం ఒక గంట నిద్రపోయే సమయాన్ని మనం నేర్చుకోవడానికి పెడుతున్నాం అంటే రియల్లీ నిజంగా గ్రేట్ ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన జీవితం మనం ఎదగాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మనం మనం చేంజ్ అవ్వాలి. సో మనం చేంజ్ అయ్యాం. లాస్ట్ 1 year నుంచి కూడా మన జూమ్ ద్వారా ఎంతో మంది మార్నింగ్ 5 o'clock లెగడం అలవాటు పెట్టుకున్నారు. ఈ మార్నింగ్ 5 o'clock ఎవరైతే లెగిసారో 100% వాళ్ళకు ఉన్నారు అన్ని లెవెల్స్ అన్ని కూడా రీచ్ అవుతారు. సో కాబట్టి మనందరం కూడా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన టీంలో ఉన్న లీడర్స్ అందరినీ కూడా ఫాస్ట్ గా మరి జూమ్ కి హ్యాండ్ చేయండి. అండ్ అలాగే మరి ఈ రోజు గెస్ట్ ని మనం ఇన్వైట్ చేసే ముందు మనందరికీ తెలుసు రమణమ్మ గారు మరి డోక్రా యానిమేటర్ గా ఉంటూ మరి వెస్టేజ్ లో క్రౌన్ డైరెక్టర్ గా ఈరోజు కార్ ఇచ్చేవారుగా అలాగే 1 lakh+ ఎర్నర్ గా ఉంటూ మరి ఎంతో మందికి రోల్ మోడల్ గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ ని క్రియేట్ చేస్తూ తుని ఏరియాలో కానీ ఇవన్నీ ఏరియాలో కూడా చాలా మంది లేడీస్ కి రోల్ మోడల్ గా ఉంటూ ఈ రోజు మన ముందు మరొక సెషన్ తో మన ముందుకు వచ్చారు. సో వాస్తవానికి చెప్పాలంటే రమణమ్మ గారిని మేము చూస్తూనే ఉన్నాం. ఒక గోల్డ్ అలాగే స్టార్ డైమండ్ అలాగా ఈ రోజు చూసుకుంటే ఒక క్రౌన్ డైరెక్టర్ గా 1 లక్ష రూపాయలు ఇన్కమ్కి వచ్చారంటే ఒక డోక్రాలో యానిమేటరీగా వర్క్ చేసే వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఈ రోజు వెస్టైల్ క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh ఇన్కమ్ తీసుకుంటారంటే వాళ్ళందరి లైఫ్ మారినాయి. కాబట్టి మరి మేడం గారు మనకి ఆల్రెడీ గతంలో సక్సెస్ జర్నీతో పాటు ప్లాన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా చాలా రకాల సెషన్స్ తో వచ్చారు. మరి ఈ రోజు మరొక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చారు కాబట్టి మేడం తనక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఒక్కసారి మనందరి తరఫున కూడా మేడంకి వెల్కమ్ తెలియజేసుకుంటుంది. సో వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్. రమణం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఇలాగా ఈ టైంలో జూమ్ కి కలవడానికి కారణమైనటువంటి మనందరి సద్గురు సాహూజీ సార్ కి నా తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వచ్చి రమణమ్మ అండి. మేము ఉండేది కేఎం అల్లవరం అండి. అయితే అసలు నాకంటూ ఈ రోజు ఈ భూమి మీదకి రావడానికి కారణమైనటువంటి నా కన్న తల్లిదండ్రులకి కూడా పాదాభివందనాలు. అలాగే నేను వెస్టేజ్ అనే సిస్టమ్ లోకి రావడానికి నన్ను తీసుకొచ్చినటువంటి నా అప్లైన్స్ కి, అలాగే నన్ను ఎంతవరకు నడిపించినటువంటి నా మెంటర్స్ కి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా పేరు వచ్చి రమణమ్మ అండి. మాది ఉండేది కోటనందూరు మండలం కేఎం అల్లవరం అనే గ్రామం అండి, ఒక చిన్న పల్లెటూరు. అయితే నేను వెస్టీజ్ లోకి రాకముందు ఒక డ్వాక్రా యానిమేటర్ గా వర్క్ చేసేదాన్ని. అంతకు ముందు అంటే మామూలుగానే ఒక నార్మల్ పర్సన్ ఏదోటి చేయాలి ఏంటి అసలు నా పరిస్థితి అని ఆలోచిస్తూనే ఉండేదాన్ని. నాకైతే 10th అవనంటే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత 2 పాప బాబు, 2 పిల్లలు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అందరికీ తెలిసిందే పిల్లలు, సంసారం, ఇబ్బందులు అవన్నిటితో ఏంటి మాదైతే పక్కా పూర్ ఫ్యామిలీ అండి. అసలు ఒక సింగిల్ ఎటువంటి భూమి కానీ ఆస్తులు కానీ ఇలాంటి ఏమీ లేవు. అత్త కొడుకే ఇవ్వడం జరిగింది. అటు అత్త వైపు తరపు నుంచి అమ్మగారి తరపు నుంచి కూడా ఎటువంటి ఆస్తులు లేవు. మా కష్టం మీద మేము నిలబడి ఎదగాల్సిన పరిస్థితి. అయితే మా నాన్నగారు కవులకి చేసేవారు, అలాగే మా ఆయన గారు కూడా కవులకి భూమి చేస్తూ ఉండేవారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో నేను ఏదో చెయ్యాలి, నన్ను 10th వరకు చదివించారు కదా, ఏదో చేయాలి అన్న ఆలోచనతో నేను ఎప్పుడు కూడా నేను ఉన్నతంగా ఉండాలి, ఇలాంటి లైఫ్ కాకుండా నేను ఏదో ఉన్నతంగా ఉండాలన్న ఆలోచనతోనే నేను ఏదో చేయాలని ఆలోచించేదాన్ని. కానీ ఎలాంటి మార్గం దొరికేది కాదు. అప్పుడు డ్వాక్రా యానిమేటర్ గా చిన్న ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో 350 రూపాయలు స్టార్టింగ్ నా ఇన్కమ్, శాలరీ అంటారు దాంట్లో. అది కూడా శాలరీ కాదు, తెలుగులో చూస్తే గౌరవేతనం. 350 నుంచి 2 సంవత్సరాల తర్వాత 500 రూపాయలకి చేరుకున్నాను. 500 రూపాయల నుంచి ఇంకొక 2 సంవత్సరాల తర్వాత 850 రూపాయలు ఇన్కమ్ చేరుకున్నాను. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత 1000 రూపాయల ఇన్కమ్ కి చేరుకున్నాను. అప్పుడు 1000 రూపాయల శాలరీ ఉండేటప్పుడు నెలకి నాకుండేటువంటి గుణం ఏంటంటే నేను ఎవరితోనూ ఒక్క సింగిల్ పైసా తీసుకోకుండా నేను నిజాయితీగా చేయాలి. వాళ్ళకు వచ్చే లోన్లు ఏవైతే ఉన్నాయో అందులో నేను 100 తీసుకున్నా సరే ఆ 100 వాళ్ళ కష్టంతో తిరిగి కడతారు. కాబట్టి నాకు ఎవరి నుంచి ₹1 తీసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండేది కాదు. కాకపోతే మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉండేవి. కానీ అవన్నీ ఉన్నా నేను హ్యాపీగా ఉండేదాన్ని. ఎందుకంటే ఏదో నాకు భగవంతుడు మంచి అవకాశం అనేది ఏదోటి
గొప్పగా చూపిస్తాడన్న ఆలోచనతోనే ఉండేదాన్ని. కానీ నాకు ఒక్క రోజు అర్థమైంది, ఏంటి అసలు ఈ సిచ్యువేషన్ ఇలాగే జరుగుతుంటే నాకు ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందిగా ఉందన్న ఆలోచనతో ఒక్క 2-3 ఇయర్స్ నుంచి నన్ను ఒక డబ్బులు కట్టే కంపెనీలో చాలా ఫోర్స్ చేశారు. నేను వినలేదు. కానీ ఒక రోజు సడన్ గా మా క్లాస్మేట్ అయినటువంటి ఫ్రెండ్ దారిలో కనిపించి, నేను డాక్టర్ ఆఫీస్కి వెళ్తున్న సందర్భంలో దారిలో కనిపించి ఏం చేశారంటే, ఇలా మంచి పని ఉంది, ఒక మంచి బిజినెస్ ఉంది, నేను ఇంటికి వచ్చి మాట్లాడతానంటే మీరు ఎందుకు వస్తారో నాకు తెలుసా, రావద్దు అంటే వద్దు, నేను వస్తాను, ఒకసారి వచ్చి మాట్లాడతానని వచ్చి చెప్పడం జరిగింది. చెప్పిన విధానం నచ్చి ఈ కంపెనీ పోతే డబ్బులన్నీ మీరే కట్టుకుంటానంటే జాయిన్ అవుతాను అని ఏదో అప్పుడు ఉన్నటువంటి మైండ్ తో అలా అనేసాను. సరే నేనే కడతానని వాళ్ళు అన్నారు. నిజంగా 10 ఇయర్స్ చేశానండి ఆ కంపెనీలో. చాలా అద్భుతంగా చేశాను. అప్పుడు కూడా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, నేను ఎక్కడికి వెళ్ళినా సరే పని అయిపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళినా కట్టించేసేదాన్ని. అంటే ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లా చేసి నేను అప్పుడు కూడా అందులో చాలా గొప్పగా రాణించాను. రాణించి ఏం చెయ్యాలి ఏంటి రాణించేది అని, కానీ ఎప్పుడో ఏదో ఒక చిన్న భయం ఉండేది, ఈ డబ్బులన్నీ పోతే వీళ్ళతో కట్టిస్తున్నాను ఏంటి పరిస్థితి అని భయం అయితే నాకు వెంటాడుతూనే ఉండేది. అప్పుడున్న సందర్భంలో అలా 10 ఇయర్స్ జరిగింది. చాలా అద్భుతంగా నాకు ఉన్నటువంటి మొత్తం ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చుకోగలిగాను. ఒక 5-8 లక్షల వరకు నా కష్టం మొత్తం అందులోనే వేసుకోగలిగాను. ఎందుకు అంటే మా అమ్మాయికి మ్యారేజ్ చేద్దాము, ఎక్కడో దాయడం ఎందుకు, మంచి కంపెనీ ఇందులోనే చేయొచ్చు కదా అనేసి దాయడం జరిగింది. ఒకరోజు సడన్ గా బోర్డు తిప్పేశారు. ఆ రోజుతో నా జీవితం అంతా జీరోకి వచ్చేసింది. ఇంకేం చేయాలో తెలియదు, బ్రతకాలా చావాలా ఏంటి. చాలా మంది రోజుకు టీవీలో వస్తూ ఇలాగా కట్టించుకున్న వ్యక్తి చనిపోయారు, ఇలా జరిగిందని రోజుకు న్యూస్. దానితో మాకు ఇంకా టీవీ చూస్తూ రోజు ఏదైనా గవర్నమెంట్ చెప్తాదా, డబ్బులు ఇస్తాదా ఏంటి అలాగని చెప్పేసి రోజు టీవీ చూస్తూ టెన్షన్ పెంచుకునేదాన్ని, కానీ డబ్బులు వచ్చే మార్గం కనిపించలేదు. ఆ క్షణంలో ఇంకేం చేయాలో తోచక దూరంగా వెళ్ళిపోవాలి అలాగని చెప్పేసి అనుకున్నానండి మనసులోని. నాకు ఇప్పటికీ మన సార్ చెప్పే మాటలు చాలా గుర్తొస్తాయండి. దూరంగా వెళ్ళిపోతే మనం ఏది అనుకుంటే అది జరుగుద్ది అంటారు కదండి. నేను ఆ రోజే అనుకున్నానండి. ఆ రోజే నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అవడం, అదే రోజు ఇంటర్వ్యూ జరగడం, ఆ మరుసటి రోజున ఇంటర్వ్యూ జరగడం, ఆ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయిపోవడం, ఆ 3 నెలలు వరుసగా ట్రైనింగ్ తీసుకోవడం, ఆ సందర్భంలో 3 అంతస్తులు రోజుకి 10-15 సార్లు ఎక్కి దిగడం, కూర్చొని చదవడం, 3 పూటలు తినడం, ఒళ్ళు వచ్చేసిందండి. 80 కేజీల వరకు బరువు పెరిగిపోయాను. ఇంకా మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. అప్పుడే ఏం చేయాలి ఏంటి అర్థం కాలేదు. అయినప్పటికీ ఇన్ని మందులు ప్రతి నెలకొక్కసారి ఇన్ని మందులు తీసుకోవడం, 4,000-5,000 రూపాయలు ఆ మందులన్నీ పట్టుకోవడం వెళ్ళడం. నేను మధ్యప్రదేశ్ లో సెలెక్ట్ అయిపోయాను. మధ్యప్రదేశ్ వెళ్ళి అలా 4 సంవత్సరాలు చేస్తూ, ఈ 4 సంవత్సరాలు కూడా ఎన్ని మందులు వాడానో నాకే తెలియదండి. ఎందుకంటే సౌండ్లు వచ్చేసి డాక్టర్స్ అన్నారు, అస్సలు మీరు మేడం మెట్లెక్కకూడదు, దిక్కకూడదు, కూర్చొనే ఉండాలి, కూర్చున్న కింద స్టూల్ ఉండాలి, లైఫ్ లాంగ్ మీరు మట వేసుకోవడానికి కుదరదు, లేదు అంటే 2 కాళ్ళకి ఆపరేషన్ పడుతుంది, ఒక్క 2 లక్షల రూపాయలు తెచ్చుకుంటే ఆపరేషన్ చేస్తానని తుని మహేష్ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇంకా 2 లక్షలు అంటే నాకు అప్పట్లో చాలా కష్టం అండి. నేను 2 లక్షలు ఎక్కడ తేగలను. అయితే ఆపరేషన్ జరిగితే మాత్రం రిజల్ట్ ఏముంటది, మూల కూర్చోవడమే కదా అన్న ఆలోచనలో మొత్తానికి అలా అయిపోయిందండి. ఆ 4 సంవత్సరాలు చేశాను. అప్పటికి నాకు 2 ఇయర్స్ నుంచి వెస్టేజ్ గురించి ఒకసారి శ్రీనివాస్ సార్ అలాగని చెప్పేసి ఎంవివి సత్యనారాయణ గారు వీళ్ళిద్దరూ కూడా గత కంపెనీలో చేస్తున్నటువంటి అనుభవంతో నన్ను ఫాలోఅప్ చేస్తున్నారు. కానీ నాకు ఏంటో మళ్ళీ నన్ను ఏదో ఇరికించడానికే వీళ్ళు నన్ను ఎలా తింటున్నారు అలాగని చెప్పేసి గ్రూప్ లో పెట్టేవారు. నా నెంబరు లెఫ్ట్ అయిపోయిందని వాళ్ళ నెంబర్ తో ఫోన్ చేసి నెంబర్ తో అల్లా బ్లాక్ లో మా అమ్మాయితో పెట్టించేసేదాన్ని. నాకైతే తెలియదండి బ్లాక్ లో పెట్టడం. మా అమ్మాయితో పెట్టించేసేదాన్ని. ఈ నస్ ఏంటమ్మా నన్ను ఎలా తింటున్నారు, ఏదో గొప్పగా బతుకుతామనేసి డాక్టర్లో జాయిన్ అయ్యి నిజాయితీగా బతికాను, ఏదో మళ్ళీ ఇది వచ్చింది. నా నిజాయితీ ఉండడం వల్ల ఎంతో మంది నన్ను ఈ రోజు ఏమీ అనకుండా గౌరవంగా చూస్తున్నారు కంపెనీ పోయినని. మళ్ళీ రెండో దాంట్లో నా పేస్ అక్కడ తాకట్టు పెట్టి నేను ఎక్కడ బతకగలను, నాకు ఇలాంటి లైఫ్ వద్దు అలాగని చెప్పేసి నేను బ్లాక్ లో పెట్టిస్తే ఒకరోజు సడన్ గా వచ్చారు. ఆ రోజు నా అదృష్టం కొలది మా అమ్మాయి ఉందండి, మొత్తం వెస్టీజ్ గురించి ఒక పాఠం లాగా అయితే మాత్రం చెప్పారు. నాకైతే ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు అక్కడ. నా మైండ్ ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకోలేదు, నన్నుగానే ఉంచేసి వాళ్ళు చెప్పాల్సింది ఏదో చెప్పేశారు. కానీ పక్కనే మా అమ్మాయి కూర్చోవడం వల్ల మొత్తం విని, అమ్మ
లాస్ట్ చేసి ఆధార్ కార్డు ఇవ్వండి, జాయిన్ చేస్తా అన్నారు. ఏంటి సార్ ఆధార్ కార్డు వద్దు, నేను జాయిన్ అవనండి, ఇలాంటి ఏమీ చేయను. ఇలాంటివి కాదు మేడం, ఇవి నాకు చాలా ఇబ్బంది అండి, మోకాళ్ళ నొప్పులు అన్నాను. మోకాళ్ళ నొప్పులన్నీ నా కోసమే తెచ్చారో లేదా నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని తెలుసో ఏంటో తెలియదండి. వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రొడక్ట్ లేదు. ఆ బ్యాగ్ లో ఒక 4-5 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి, అందులో గ్లూకోజమైన్, కాల్షియం ఉన్నాయండి. ఆ 2 డబ్బాలు తీసి చూపించారు. మేడం ఇవి వాడండి అంటే, ఏంటి సార్ మీ మీద నాకు చాలా గౌరవం సార్, వదిలేయండి, ఎందుకు సార్ నన్ను ఇబ్బంది పెడతారని అన్నప్పుడు, లేదు మేడం ఇవి బాగా తగ్గుతాయని చెప్పారండి. చెప్పిన తర్వాత మా పాప అన్న మాటకి, అమ్మ ఇవి మందులు కాదు సప్లిమెంట్స్, ఇవి ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి నువ్వు మందులు వాడుతూ ఉన్నావు, కానీ నీకు ఎలాంటి రిజల్ట్ లేదు. ఇంకా నీకున్న ఈ మోకాళ్ళ నొప్పులతో పాటు బ్యాక్ పెయిన్ వచ్చింది, డేట్లో ప్రాబ్లం వచ్చింది, గ్యాస్ట్రిక్ వచ్చింది, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా మందులు వాడటం వల్ల. ఇంకా వాడుతూ ఇబ్బంది పడ్డే కన్నా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అంటున్నారు కదా, ఇది కూడా ఒకసారి చూద్దాం అని మా పాప చెప్పడంతో, అప్పటికి మా పాప వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. నేను మా పాప మాటకి రెస్పెక్ట్ ఇచ్చి, చదువుకున్న అమ్మాయి, నా చదువు చుట్టి అంతంత మాత్రం కదా వినాలని విని, అప్పుడు ఆ రోజు నేను ఆ ప్రొడక్ట్ అనేది తీసుకోవడం. పెయిన్స్ వస్తాయని చెప్పారు, నిజంగా పెయిన్స్ వచ్చాయండి, వాపు వచ్చేసాయి, కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. నేను నమ్మాను, అయితే చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కాబట్టి ఇవేవో పనిచేస్తున్నాయి అని నేను నమ్మి, నేను 2వ నెలకు వచ్చేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఉండి తగ్గుతున్నట్టు తగ్గిపోయిందండి. ఆ తర్వాత ఇంకా 2వ నెల నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయన్న విషయమే నాకు గుర్తులేదు. అలా ఒకటి ప్రొడక్ట్ వాడుతూ ఎక్కడో మధ్యప్రదేశ్ లో జాబ్ చేస్తే నాకేమన్నావైతే ఏంటి పరిస్థితి అన్న ఆలోచనతో, నేను మళ్ళీ నాకు ఒక ఆలోచన వచ్చి, దగ్గరలో ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అలాగని చెప్పేసి, ప్రకృతి వ్యవసాయం అలాగని చెప్పేసి దాంట్లో నాకు అవకాశం వచ్చిందండి. వైజాగ్ వెళ్ళాను, అక్కడ కూడా సెలెక్ట్ అయిపోయాను. ఆ పాడేరు అనేది విలేజ్ లో నాకు జాబ్ కూడా రావడం జరిగింది. ఈ ప్రొడక్ట్ వాడుకుంటూ నేను జాబ్ చేసుకుంటూ 10 మందికి చెప్తుంటే నా మాట ఎవ్వరు వినేవారు కాదు. ఇదేదో మొత్తానికి సబ్బులు పేస్టులు అంటారు, బుర్ర తినేస్తుందిరా బాబు అని నన్ను చూసి అల్లంత దూరం వెళ్ళిపోయేవారు. ఏంటి అసలు అని నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. వీళ్ళందరికీ ఈ వెస్టీజ్ అనే దాంట్లో కార్ అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు, అదే కార్ వేసుకొని వచ్చి వీళ్ళందరికీ నేను చెప్పాలని ఒక ఆలోచన వచ్చింది. కానీ నేను మీటింగ్లకు పిలిచిన వెళ్ళడం అనేది కుదిరేది కాదు. కానీ ఒక రోజు మా పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటున్న సందర్భంలో 7 గంటలకండి రాత్రి అప్పుడు పిలవడం జరిగింది. గ్రేట్ డాక్టర్ దొరబాబు గారు మీటింగ్ అరేంజ్ చేశారండి. ఎంతమంది అంటే 6-7 ఉన్నారంతే. అంటే ఆ చిన్న మీటింగే కానీ నాకు ఆ రోజు పిలిచినటువంటి శ్రీనివాస్ సార్కి నేను ఇప్పటికీ కూడా రుణపడి ఉంటానండి. ఆ మీటింగ్ లోనే 5-6 ఉన్నా సరే కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పే మాటలు నాకు ఇప్పటికీ ఆ ఫేస్ అనేది నా కళ్ళ ముందు కనబడుతుందండి. ఇది తప్ప ఈ జీవితానికి ఇంకేమీ లేదు, వెస్టీజ్ లో ఇంతకన్నా బెటర్ లైఫ్ ఏముంది అని చెప్పడం జరిగిందండి. ఇంకా బెటర్ లైఫ్ ఏముందని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకు ఒక్కటే అర్థమైంది, ఇంకా డిసైడ్ అయిపోయాను. నేను ఒక్కసారి డిసైడ్ అయితే నేను ఎవ్వరి మాట విన్నండి. ఇదేదో జాబ్ వదిలించేసుకుంటాను అలాగని చెప్పేసి, జాబ్ చేస్తే ఇచ్చేద్దామంటే నాకు సెట్ అవ్వట్లేదు అనేసి జాబ్ వదిలించేసుకుందామన్న ఆలోచనతో నేను వెస్టీజ్ ని కెరీర్ గా తీసుకుందామని మా ఆయన గారితో మాట్లాడడం జరిగిందండి. ఇలాగా నాకు ఒక్క 2 years టైం ఇస్తే నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. చాలా వయసు అయిపోయింది, చాలా ఇబ్బందులు పడ్డాము, మన లైఫ్ అంతా అయిపోయింది కదా, ఇకపైనైనా సరే మనకంటూ ఒక కెరీర్ కావాలంటే ఖచ్చితంగా మనం ఒక పని చేయాలి. నేను మా బాబు అనేది అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. బాబుకి ఎలాగో తునికి దగ్గరే కదా, ఆ అబ్బాయి కాలేజీకి వెళ్తాడు, నేను బిజినెస్ చేసుకోవడానికి దగ్గరగా ఉంటది. అంటే మా తునికి మా ఊరు వచ్చేసి 16-17 కిలోమీటర్ల దూరం అండి. అందుకనేసి మా ఆయన గారితో ఒక ఒప్పందానికి వచ్చి ఒప్పించుకొని, మా అత్తయ్యని మామయ్యని అందరిని ఒప్పించుకొని, తుని పక్కన చిన్న విలేజ్ అండి, మా వదిన గారు స్టార్ డైరెక్టర్ సత్యవతి గారు అల్లూరు కుమ్మర్లావా, అక్కడికి ఒక 800 రూపాయల రెంట్ కి మా బాబు నేను రావడం, అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉండడం. అలాగా నేను నేను వెస్టీజ్ చేస్తూ, మా బాబు వచ్చి డిగ్రీ చదువుతూ అలాగా జీవితం గడుపుతూ కరోనా ఎంటర్ అయిపోయిందండి. ఇంకెక్కడికి వెళ్ళే పనే లేదు, అవకాశమే లేదు. జూమ్స్ మాత్రం వింటూ ఉండేదాన్ని, నాలెడ్జ్ తీసుకునేదాన్ని, రోజుకు 1-2 మోటివేషనల్ వీడియో చూసేదాన్ని. మా వదిన గారు నేను తన హోటల్ అండి, హోటల్ అయిపోయిన తర్వాత తను నేను ఫీల్డ్కి వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అయినా ఇంటికి రావడం, అలా చేస్తున్న సందర్భంలో నాకు ఒక బ్రాంచ్ కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 136 రూపాయలండి. అయితే రోజు అనుకునేదాన్ని, ఇప్పుడు అంత అవకాశం లేదు ఫ్రెండ్స్.
ఇప్పుడు మార్నింగ్ జూమ్స్ ఉంటున్నాయి, నైట్ జూమ్స్ ఉంటున్నాయి, వీక్లీ మీటింగ్స్ ఎక్కడ పడితే అక్కడ, అలాగే పెద్ద పెద్ద వన్ డే వర్క్ షాప్లు ఉంటున్నాయి, బూట్ క్యాంపులు ఉంటున్నాయి. అప్పుడైతే అలాంటి అవకాశమే లేదు, అసలు జనాలే బయటికి వెళ్ళలేనటువంటి సందర్భం. అలాంటి టైంలో బ్రాంజ్ కంప్లీట్ చేసుకున్నాను. అలాగే బ్రాంజ్ కంప్లీట్ అయిన తర్వాత సిల్వర్ మా వదిన గారిని డైరెక్టర్ చేసి సిల్వర్ అయ్యాను. నెక్స్ట్ గోల్డ్ అయ్యానండి ఇంకొక సార్ ద్వారాగా. మూడోది వచ్చేసి అదే కరోనా టైంలో మా పాప ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోవడం, మా పాప లేదండి కంప్లీట్ అవ్వలేదు, ఎడ్యుకేషన్ ఉంటుండగానే మా పాప అనేది బ్రాంజ్ కంప్లీట్ చేసుకుంది తనంతట తనే. చేసిన తర్వాత నేను స్టార్ కంప్లీట్ చేసుకున్నాను. స్టార్ అయిన 2వ నెలలో 3వ నెలలోనే నేను కంపెనీ ద్వారాగా డిజైర్ కార్ తీసుకోవడం జరిగిందండి. అంటే కరోనా టైంలో అసలు బయటకు రాలేనటువంటి సందర్భంలో వెస్టీజ్ సప్లిమెంట్స్ వాడుతున్న ప్రతి లీడరు కూడా అసలు మాస్క్ కూడా లేకుండా, అసలు తుని ఆఫీస్ చూస్తే అసలు ఖాళీ లేకుండా జనం అండి. అంటే అలాంటి సిచ్యువేషన్ అండి. అలాంటి సిచ్యువేషన్ లో కార్ లాంచింగ్ చేశారండి. గ్రేట్ డాక్టర్ దొరబాబు గారు నిజంగా చాలా అద్భుతంగా చేశారు. అలాగే మా యొక్క అప్లైనర్ అయినటువంటి రవికృష్ణ గారు, వీళ్ళిద్దరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా మీరు డెవలప్ అవ్వండి, మీరు చేస్తారు, మీరు చెయ్యగలరు అని నాకు ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు నేను అప్పుడు వాళ్ళకే కాల్ చేసేదానండి. అప్పుడు నాకు వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారు. వాళ్ళ యొక్క మాటలతోనే నేను ఎప్పుడు కూడా మాక్సిమం నేను అప్లయన్స్ ని ఫీల్డ్ అనేది ఉపయోగించుకోను. ఎప్పుడో కానీ ఎందుకు ఉపయోగించుకోను అంటే, నేను వెళ్ళాను అనుకోండి 4-5 అయినా నేను అడ్జస్ట్ అవ్వగలను. అప్లైన్ తీసుకెళ్ళాను, కారు వేసుకొని తీసుకెళ్ళానంటే ఖచ్చితంగా కనీసం అక్కడ 10, 20, 30 మంది ఉంటే తప్ప, లేదంటే నన్ను తిట్టేస్తారేమో, లేదంటే నన్ను ఏమన్నా అంటారేమో, వాళ్ళ దగ్గర మాట పడాలేమో అని భయం వేసేది అన్నమాట. ఆ భయంతో నా అంతటా నేనే వెళ్ళడం, మా వదిన గారు నేనే ఎక్కువగా ఫీల్డ్ కి బండి మీద, నిజంగా చెప్తే నమ్మరు కానీ 100-200 కిలోమీటర్లు అయినా 1 డేలో కూడా నేను జర్నీ చేయడం అనేది కూడా జరిగేది. ఆ విధంగా నేను ఫీల్డ్ వర్క్ చేసి మొత్తానికి కార్ లాంచింగ్ అయిందండి. అప్పటి వరకు నా ఇన్కమ్ చూస్తే 10,000, 15,000, 20,000, 20,000 లోపేనండి. ఎప్పుడైతే కారు తీసుకున్నానో, కారు తీసుకున్న 2 మంత్స్ లో నా ఇన్కమ్ వచ్చి 57,000 రూపాయలకి చెక్కు పెరిగిపోయింది. మొన్న రీసెంట్ గా ఒక లీడర్ అన్నారు, స్టార్ అని అంటారు చాలా మంది, కానీ కార్ తీయడం మాత్రం ఉండదు. చెప్పుకోవడానికి స్టార్ కాదు, కార్ తీసి మన టీమ్ కి చూపించగలిగితే, మన టీం దగ్గరికి సర్వీస్ కి వెళ్ళగలిగితే వాళ్ళకు కూడా అంటే మా అప్లైన్ కి వచ్చింది కదా నాకెందుకు రాదని ఒక భరోసా వచ్చి వాళ్ళు కూడా కారు రావడానికి ప్రయత్నం చేసి బిజినెస్ ను పెంచుకోవడానికి ముందుకు వస్తారు. అలాగని చెప్పేసి ఆ సార్ కూడా మూర్తి సార్ అనేది చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ మాట మా లైఫ్ లైన్స్ తో నేను కూడా చెప్పానండి. చెప్పగానే నా లైఫ్ లైన్స్ లో కూడా గీతా మేడం అలాగని చెప్పేసి ఒక లీడర్ అండి, లెచ్చరెడ్డిపాలెం, ఆ మేడం గారు కూడా ఈ రోజు బిజినెస్ ని టేకప్ చేసి రేపు వచ్చే నెలలో ఆ మేడం కూడా కార్ ఓపెనింగ్ చేస్తున్నారు. అంటే చూడండి, ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే మా వదిన గారు కూడా డిసైడ్ అయిపోయి, గీతా మేడం వచ్చి బెలోనా కార్ తీస్తున్నారండి బ్లూ కలర్, ఇకపోతే వదిన గారు వచ్చి మ్యాగ్నెట్ కారు రెడ్ అండ్ బ్లాక్ తీస్తున్నారు వచ్చే నెలలోనే. నా టీమ్ లో 2 కార్లు ఓపెనింగ్ ఉన్నాయి. అంటే నిజంగా అలాగే మా యొక్క అప్లైనర్ రవికృష్ణ గారి డౌన్ లో 2-3 కార్లు ఉన్నాయి. టోటల్ గా మా అప్లైనర్ డౌన్ లో 5 కార్లు 4 కార్లు ఓపెనింగ్ అవుతున్నాయండి వచ్చే నెల తునిలో. అంటే చూడండి లీడర్స్, అసలు రాబోయే కాలంలో 1 ఇయర్ ఆగితే ఎక్కడ చూసినా వెస్టేజ్ సింబల్ ఉండి లేడీస్ కానీ జెంట్స్ కానీ మన కార్లే ఎక్కువ రోడ్డు మీద కనబడతాయండి. అంత గొప్ప అద్భుతమైన అవకాశం అనేది మన వెస్టేజ్ లో ఉంది. కాబట్టి కార్ తీసుకున్న తర్వాత నా ఇన్కమ్ పెరగడం జరిగింది. నెక్స్ట్ వైజాగ్ మీటింగ్లకు వెళ్ళడం జరిగేది. అప్పట్లో కరోనా టైంలో మీటింగ్స్ ఎవరైనా చేసేవారంటే గ్రేట్ అండి. నిజంగా చెప్పాలంటే పివి లక్ష్మీ మేడం గారు, పివిఆర్ మహేష్ గారు వైజాగ్ లో ప్రతి శనివారం కూడా వీక్లీ మీటింగ్ అరేంజ్ చేసేవారు. ఆ వీక్లీ మీటింగ్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి దూరం, ఎలాగా, ఇక్కడ మీటింగ్స్ లేవు, ఏం చేయాలి అని ఆలోచనతో ఉండేవాళ్ళం. కానీ అప్పుడప్పుడు దగ్గర ఎవరైనా టీం ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళడం, తెలుసుకోవడం అలా చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మేడం 1:6 అని లేడీస్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది, ఆ మీటింగ్ కి నాకు నా కార్లో వెనకతల ఒక 4 ఎదరొక ఒకరిని, నేను అవసరమైతే 5, 6 ఇలాగా కార్ ఎక్కించుకొని ఈ నెల తీసుకెళ్లిన లీడర్స్ ఎవరైతే లేడీ లీడర్స్ ఉన్నారో వాళ్ళని వచ్చే నెల తీసుకెళ్లేదని కాదు, కొత్త వ్యక్తులను తీసుకెళ్లేదాన్ని. అలా ప్రతి నెల కూడా నేను
అక్కడ 1:6 ఉమెన్ ఎంపవర్మెంట్ మీటింగ్ వెళ్ళడం జరిగేది. ఆ మీటింగ్ వెళ్ళొచ్చిన ఏ లీడర్ అయినా సరే ఇంకా డ్రాప్ అవడం అనేది లేదండి. అంటే చాలా అద్భుతంగా బిజినెస్ అనేది చేస్తూ ఈ రోజు వెంటనే స్టార్ అయిన 2-3 మంత్స్ లో నేను డైమండ్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. డైమండ్ ఎలా అయిందో కూడా నాకైతే తెలియదండి. ఆటోమేటిక్ గా 1:6 అనే యజ్ఞంలో బిజినెస్ అనేది అవడం జరిగింది. డైమండ్ కంప్లీట్ చేసుకున్నాను. డైమండ్ అయిన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాక క్రౌన్ కి లేట్ అవుతుంది, ఏంటి చూస్తే బిజినెస్ అనేసి అలా ఆలోచిస్తున్న సందర్భంలో నేచర్ మనం గట్టిగా అనుకుంటే అవుతుంది అంటారు కదండి. ఇద్దరు లీడర్స్ అండి, ఆ ఇద్దరు లీడర్స్ 2 years నుంచి ఆగిపోయారు. నాగేశ్వరరావు గారు, తులసిరామ్ గారు 2 years నుంచి ఆగిపోయారు. కానీ ఏమైందో తెలియదు. మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు కరోనా టైంలోనే వాళ్ళు జూమ్ కి అటెండ్ చేయించేదాన్ని, జూమ్ మీటింగ్ వినేవారండి. ఈ జూమ్ మీటింగ్ వినడంతో వాళ్ళకి ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలియదండి. వెంటనే వాళ్ళు బిజినెస్ చేసేసారు. ఇద్దరు ఒకే నెలలో 16% ఆల్రెడీ వచ్చేసారు. ఇద్దరు ఒకే నెలలో బ్రాంజ్ అయిపోయారు. అప్పుడు వెంటనే నేను క్రౌన్ అయిపోయాను. అందుకే నేను అనుకుంటాను క్రౌన్ ఎలాగయ్యానో కూడా నాకు తెలియదు. వాళ్ళు 4-5 నెలలు వరుసగా బాగా చేశారండి. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఆ ఇద్దరు లీడర్స్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్ తో అందాక ఆగారు. మళ్ళీ వాళ్ళ కింద ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లీడర్స్ చాలా అద్భుతంగా బిజినెస్ చేయడం జరుగుతుందండి. నిజంగా ఆ లెగ్స్ వచ్చి ఆ 2 లెగ్లు కూడా ఈ నెల నాకు ఎల్ఓబిలు కూడా వస్తున్నాయి. అంటే చూడండి లీడర్స్, మనము ఎవరు ఎంతవరకు మనతో ప్రయాణం చేయాలని రాసి పెట్టుంటే అంతవరకు ప్రయాణం చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్ తో కావచ్చు, లేదా ఇష్టం లేదని కావచ్చు, వాళ్ళు కొంచెం డ్రాప్ అయినా ఆగినా మనం ఆగకూడదు. నేనైతే అదే అనుకుంటానండి. నేను నాతో ప్రయాణం చేయడానికి ఎవరు రెడీగా ఉంటే వాళ్ళతో నేను ప్రయాణం చేయడానికి రెడీ అనే నేను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలా నేను క్రౌన్ కూడా కంప్లీట్ చేసుకొని చాలా అద్భుతంగా నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 99,482 రూపాయలు తీసుకోవడం కూడా జరిగింది. అంటే చూడండి లీడర్స్, దీనంతటికీ కారణం ఏంటంటే ఈ రోజు లక్ష్మీ మేడం ఒక మాట చెప్తూ ఉంటారు, నా కారు ఉంది అంటే నా కారు వెనకతల చాలా స్టోరీ ఉంది, నాకు ఈ రోజు 1,00,000 వస్తుందంటే నా 1,00,000 వెనకతల చాలా స్టోరీ ఉంది అని చెప్తూ ఉంటారు. అలాగే నా వెనకతల కూడా చాలా స్టోరీ ఉంటది. అలాగే సక్సెస్ అయిన ప్రతి లీడర్ వెనకతల కూడా చాలా స్టోరీ ఉంటదండి. కానీ లీడర్స్ ఒక్కటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైతే లీడర్స్ వచ్చారో వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన సమయంలో వచ్చారండి. ఎందుకు అంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి ప్రతి రోజు కూడా నాలెడ్జ్ ఫుల్ గా, ఎక్కడ చిన్న డిస్కరేజ్ వచ్చి ఆగుదామన్నా వెంటనే ఏదో ఒక జూమ్ కావచ్చు, లైవ్ కావచ్చు, వెంటనే వాళ్ళకి మోటివేషన్ అనేది వచ్చేస్తుంది. నిజంగా చెప్పాలంటే అసలు ఎక్సలెంట్ గా నేను ప్రతి మీటింగ్ లో కూడా వెళ్ళాలి అని మీటింగ్లకు వెళ్ళడం చేయడం, అలా నిలబడాలండి. ఎవరైనా సరే నేను నిలబడే పని చేశానండి. అసలు నాకైతే అనిపిస్తది, నేను ఫస్ట్ లో సైకిల్ కొనుక్కోవడానికి 500 రూపాయలు పెట్టి కొన్నాను అంటే అదొక గొప్ప విజయంగా భావించాను. 500 రూపాయలకి సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద మొత్తం మండలాలన్నీ తిరిగేసేదానండి. అమ్మ బాబాయ్ నాకు సైకిల్ ఉంది, నాకు సైకిల్ ఉందని. ఆ తర్వాత ఒక బండి తీసుకున్నాను. ఆ బండి కూడా నాకు అప్పులు ఎక్కువ ఉండేవి. బండి తీస్తే అందరూ ఏమన్నా అంటారేమో అనుకున్నాను. కానీ బండి తీసుకున్న తర్వాత ఎవరు నన్ను అడిగేవారు కాదు. అంటే రమణం ఏదో చేస్తుంది, నా బాకీలు తీర్చేస్తారు అని ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఉందో కారులో రోజు జర్నీ చేస్తుంటే నాకు అనిపిస్తది, అసలు నేనే కారు నడుపుతున్నానా, అసలు ఏంటి, అసలు నేను కారు సైకిల్లా నడిపేస్తున్నాను అని నాకు ఒక ఫీలింగ్. అంటే రోజు కూడా నాకు వెస్టీజ్ లో రోజు బయటకు వెళ్తానండి. ఏ రోజు కూడా ఇంటి దగ్గర ఉన్నాను. అయితే ఆఫీస్ కన్నా వెళ్ళిపోయి కూర్చుంటాను కానీ ఇంటి దగ్గర అయితే ఉండను. కానీ రోజు బయటకు వెళ్ళేటప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ రోజు ప్రతిరోజు ఒక పండగలాగా అనిపిస్తది. అంటే ఎంత పండగ అంటే ఇలాంటి లైఫ్ ఒక్కటి ఆలోచించండి. ఒక ఉద్యోగం అనుకోండి, వెళ్తాం వస్తాం, అదే ప్లేస్, అదే మనుషులు, అదే. కానీ ఒక వ్యాపారం అనుకోండి, అదే ప్లేస్కి వెళ్తాం, అదే సమయం చేస్తాం, అదే రొటీన్ గా ఇంటికి వస్తాం. ఏదైనా ఒక చిరు వ్యాపారం ఏదైనా అనుకోండి, అదే రొటీన్. కానీ మన వెస్టేజ్ లో ప్రతిరోజు మన ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఎవరొకరి దగ్గరికి కలుస్తూనే ఉంటాం కదండి. ఆ కలిసే క్రమంలో మర్చిపోయిన వ్యక్తులు కావచ్చు, ఎప్పుడో వదిలేసిన ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరినీ కలవడం, వాళ్ళు
యొక్క కొత్త విధానం వాళ్ళ నుంచి నేర్చుకునేది మనం నేర్చుకోవడం, మనం ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వడం, ఇవన్నీ చాలా అవసరం అండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, రాగానే వెస్టీజ్ లో డబ్బులు వచ్చేయాలనుకోవడం చాలా పొరపాటు. కానీ వస్తాయి. ఎలాగా? రాత్రి ఒక మేడం మాట్లాడారు, మహాలక్ష్మి గారు. ఫస్ట్ మంత్ లోనే ఆ మేడం ఫాస్ట్ స్టార్ 8 అయ్యారు. సెకండ్ మంత్ కి వచ్చేసరికి ఆ మేడం ఏమయ్యారండి, 17,000 రూపాయల పైన ఇన్కమ్ తీసుకుని ఫాస్ట్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. అంటే అయ్యారు అంటే అక్కడ వర్క్ చేశారని అర్థం. ఈ రోజు ఒక ఉద్యోగం చేయాలంటే 10, 15, 20 సంవత్సరాలు చదవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, తర్వాత ట్రైనింగ్ ఉంటది, ఆ తర్వాత సెలెక్ట్ అయితే జాబ్ వస్తే ఫిక్స్డ్ శాలరీ. కానీ వెస్టేజ్ ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ లో చేయాలి అంటే ఫస్ట్ టైం కేటాయించకుండా డబ్బులు రావాలనుకోవడం పొరపాటు ఫ్రెండ్స్. చాలా మంది వెస్టీజ్ లోకి వచ్చిన ఎవరైనా సరే ఆల్రెడీ పాత పని ఏదైతే గతంలో వాళ్ళ పనిలో మునిగిపోతూ ఉంటారు, ఖాళీగా అంటూ ఎవరు ఉండరు, ఏదో ఒక పనిలో ఉంటారు. ఆ పని నుంచే వెస్టీజ్ అనేది పరిచయం అవుతుంది. కాబట్టి వెస్టీజ్ పరిచయం అయిన తర్వాత కూడా దీనికంటూ కొంత టైం కేటాయించకుండా నేను అదే పనిలో నాకు ఖాళీ లేదండి, అస్సలు ఖాళీ ఉండట్లేదండి, నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదంటారు. అస్సలు ఖాళీ ఉండలేదు కాదు, టైం ని తీసుకోవాలి. మొన్న చంద్రశేఖర్ సార్ అనేసి రాజమండ్రిలో ఒక మాట చెప్పారు. నాకు కంప్యూటర్ అంతా రన్ చేస్తున్నాను, కానీ నాకు నిజంగా ఖాళీ లేదు. అయితే డబ్బులు రాలేదు, తక్కువ ఇన్కమ్ వచ్చింది అలాగని చెప్పేసి నా యొక్క అప్లయన్స్ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేస్తే డైరెక్ట్ గా నా షాప్ తెలుసు కాబట్టి వాళ్ళందరూ నాకు నా సెంటర్ కి వచ్చేసి నన్ను మళ్ళీ చెప్పి అడిగారు, ఏంటి అసలు నీ లోపం ఏంటి, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అడిగితే నేను ఒకటే చెప్పాను, ఏంటి సార్ నెలంతా చెప్తే 200, 100 రూపాయలు వస్తే నేను ఏం చేయను సార్, నాకు ఆల్రెడీ 1,50,000 దీంట్లో వస్తుంది, నేను ఎలా చేస్తానని అడిగితే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఒకటే చెప్పారట వాళ్ళ అప్లయన్స్, నువ్వు పెట్టే బిజినెస్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఎంత టైం కేటాయిస్తున్నావు, నీకు 1 year 2 years వరకు ఏమైనా ఇన్కమ్ వచ్చిందా అని అడిగేసరికి వాళ్ళు చెప్పారట, లేదు సార్, నేను చాలా 11 లక్షల వరకు నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశాను, పెట్టుబడి పెట్టాను, స్టాఫ్ ని పెడుతున్నాను, జీతాలు ఇస్తున్నాను, నెక్స్ట్ 1 year వరకు కూడా నాకు రెంట్ కూడా వచ్చేది కాదు, 1 year నుంచి 2 years లోపల రెంట్ ఇన్కమ్ వచ్చేది, ఆ తర్వాత స్టాఫ్ కి ఇవ్వడానికి అలా 3 సంవత్సరాలు స్టాఫ్ కి ఇవ్వడానికి వచ్చేది, ఆ తర్వాతే నాకు మొదట పడ్డాను అలాగని చెప్పేసి ఆయన చెప్పేసరికి, అవును కదా, నువ్వు వెస్టీజ్ లో ఎంత పెట్టుబడి పెట్టావో చెప్పు అని అడిగారట. నేనైతే ఏం పెట్టుబడి పెట్టలేదు. అవును కదా, వెస్టీజ్ లో నువ్వేం పెట్టుబడి పెట్టలేదు కాబట్టి పెట్టుబడి పెట్టిందే నీకు 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా నువ్వు లైన్ లో పడలేదు కదా, ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు కదా వెస్టీజ్ లో, నువ్వు అలాంటిది వెంటనే ఇన్కమ్ వచ్చేయాలి అంటే నువ్వు టైమే పెట్టకుండా ఎలా వస్తుంది? కాబట్టి నువ్వు ఒక పని చెయ్యు. ఆ పని ఏంటంటే, మార్నింగ్ నువ్వు ఎన్ని గంటలు లెగిస్తావంటే 6 గంటలకి కదా, నువ్వు 6 గంటలు లెగిస్తావు కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు 4:30, 5 గంటలకు లేచి ఒక 2 గంటల మార్నింగ్, ఈవినింగ్ 6, 7 కల్లా క్లోజ్ చేసుకొని 7 నుంచి 9 వరకు ఒక 2 గంటలు, అంటే ఒక రోజుకి ఒక 3 నుంచి 4 మీటింగులు చేయి. అలా వారం అంతా చేయి. సండే ఏదైతే 7వ రోజు ఉందో నువ్వు మీటింగ్ తీసుకురా వాళ్ళని. ఆ విధంగా నువ్వు ఒక 2 నెలలు 3 నెలలు వర్క్ చెయ్యి. ఆ తర్వాత ఇన్కమ్ గురించి చూద్దాం అనగానే వెంటనే ఆ సార్ వచ్చి వర్క్ చేయడం, 3వ నెలలో బ్రాంచ్ అవ్వడం, 9వ నెలకు వచ్చే 1,00,000 దాటి ఇన్కమ్కి వెళ్ళిపోయారు. అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో మనం ఆల్రెడీ ఏదో ఒక పనిలో ములుగుతాం కాబట్టి దానికన్నా కొంత టైం ముందు లేవడం, కొంత టైం దీనికి కేటాయించడం, మనం వాళ్ళు జాయిన్ అవ్వకపోయినా మన ప్రయత్నం, మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా భగవంతుడు అనేది సరిగా ఈయనేనండి చందు సార్. ఈ సార్ చెప్తుంటే చాలా వైబ్రేషన్ వచ్చేస్తుందండి. అంటే మామూలుగా కాదండి. ఈ రోజు వెస్టీజ్ లో యూత్ ఐకాన్ అయ్యారు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యారు. ఈ రోజు నెలకి 5.5 లక్షలు ఇన్కమ్ తీసుకోవడం అంటే అది మామూలు విషయం అండి? అసలు చాలా నాకు ఆ సార్ చెప్తూ ఉంటే అసలు మతిపోయిందనమాట. అంత అద్భుతంగా చెప్పారు, అంత ఎక్సలెంట్ గా. ఈ రోజు ఎవరైనా సరే ఈ సార్ని చూసి ఇన్స్పిరేషన్ గా యూత్ అందరూ కూడా రావడం జరుగుతుంది. అలాంటి గ్రేట్ లీడర్ అండి. థ్యాంక్ యూ సార్. మీ మాటలైతే నాకు చాలా ఇన్స్పిరేషన్ కూడా అయిందండి. అలాగా మీరు కూడా ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఫ్రెండ్స్. వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత మనం పండగలు వచ్చినా, ఫంక్షన్లు వచ్చినా 2,000, 3,000, 4,000 పెట్టి సారీస్ కొనుక్కుంటాం. కానీ ఈ రోజు వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే యూనిఫామ్ కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది. నేను డైరెక్టర్ అవ్వలేదు కదా, నేను సిల్వర్ అవ్వలేదు కదా, అయ్యాక కొనుక్కుంటాను.
అయ్యో నేను ఇంతప్పటి నుంచి పిల్లల్ని కాన్వెంట్లకు పంపించేటప్పుడే యూనిఫాము, టై, షూ, టక్ అన్ని చేసి పంపిస్తాం కదా. ఇంత 3,000 కోట్ల టర్న్ ఓవర్ అవుతున్నటువంటి గ్రేట్ కంపెనీ ఇంత దిగ్విజయంగా ముందుకు వెళ్ళి 20 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయినటువంటి మన కంపెనీలో మనం myvestage.com అంటారు కదండి, ఈ కంపెనీకి నేనే CEO, ఈ కంపెనీకి నేనే ఓనర్, ఈ కంపెనీ నాది, ఈ కంపెనీని నేను ఎలాగుండాలి అనేది ఒక డ్రెస్ కోడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏది ఏమైనా సరే లేడీస్ అయితే ఇలాంటి సారీ నేనైతే ఏదైతే తీసుకున్నానో అలాంటి సారీ, అలాగే టై, అలాగే మీ యొక్క డ్రెస్ కోడ్ ను బట్టే మనం వెళ్ళగానే బిజినెస్ వస్తుందండి. సగం బిజినెస్ మనల్ని చూసేసరికి వస్తుంది. అలాగే జెంట్స్ వచ్చేసరికి ఏదో షర్ట్లు వేసుకుని వెళ్ళిపోతారండి. ఒక్కసారి ఆలోచించండి. మాకు అనకాపల్లిలో ఒక లీడర్ ఉన్నారండి, రవికుమార్ గారని. ఆ లీడర్ చూడండి, అసలు ఎక్కడైనా సరే టక్ చేస్తూనే ఉంటారు. షూ ఉంటది, వైట్ షర్ట్, బ్లాక్ షర్ట్, ఒక డియుసిడి స్టైల్లో కనపడతారండి. ఆ విధంగా ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళి బిజినెస్ చేస్తారు. అంటే మన డ్రెస్ కోడ్ చూసి అవతల వాళ్ళు, సార్ ఏం చేస్తున్నారు సార్, కూర్చోండి సార్ అనేసి సగం మైండ్ సెట్ మన వైపుకి వచ్చేస్తది. ఆ తర్వాత మన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనకి తెలిసినంత నాలెడ్జ్ మాత్రం అక్కడ అప్లై చేయగలిగితే 99% మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి. నేనైతే ప్రతి ఒక్కరికి కూడా, నా టీం మెంబర్స్ అందరికీ కూడా అదే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే జెంట్స్ అందరికీ కూడా మాక్సిమం వైట్ షర్ట్లు ఉంటాయి, బ్లాక్ ప్యాంట్ అవసరమైతే లేకపోతే తీసుకొని వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, యూనిఫామ్ మెయింటైన్ చేద్దాం. అలాగే టై అవసరమైతే అది కూడా తీసుకుందాం. టక్ చేసి ఒక షూ వేసుకొని అఫీషియల్ గా ఒక బిజినెస్ ఓనర్ గా ఫీల్ అయ్యి మనం గనక వర్క్ చేయగలిగితే మనకు 100% బిజినెస్ వస్తుందండి. ఏదో షర్ట్ వేసుకుని వెళ్ళిపోవడం, ఎక్కడో దగ్గర కనబడితే చెప్పేయడం కాదు. వాళ్ళ టైం తీసుకోవాలి. వాళ్ళ టైం తీసుకొని ఎప్పుడు రమ్మన్నారో ఆ టైం కన్నా 5 నిమిషాల ముందే వెళ్ళి మనం ఆ విధంగా గనక ఒక ప్రశాంతమైన వాతావరణంలో అవసరమైతే టీవీ గోల కానీ ఎలాంటి గోల లేకుండా ప్రశాంతంగా ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో భర్త, భార్య, పిల్లలు, అత్తయ్య, మావయ్య వాళ్ళందరినీ 10 నిమిషాలు మా కోసం కూర్చోండి ఫ్రెండ్స్ అలాగని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి పరిచయం చేసుకొని అక్కడున్న వాతావరణాన్ని బట్టి, టైంను బట్టి, వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి మనం ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. అంతేగాని అక్కడ హెల్త్ గురించి వాళ్ళని తీసుకెళ్లారు మనల్ని, వాళ్ళకి వచ్చి బిజినెస్ ప్లాన్ చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి హెల్తే ఇచ్చేసి అవసరమైతే ఆఫీస్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయినప్పుడు మీటింగ్ లో ఇది అందరికీ చెప్తే ఇన్కమ్ వస్తుంది అన్నటప్పుడు వాళ్ళే బిజినెస్ లోకి వస్తారు. అలాగే ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెల్త్ గురించి పదే అరగంట సేపు చెప్పాల్సినంత అవసరం కూడా కాదు. ఇది ఉంది చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఏముందో చూపించడం, నెక్స్ట్ ఏ ఇన్కమ్ వస్తుంది అనేది, ఇన్కమ్ అనేది కెరీర్ గా చూపించి యూత్ ఐకాన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే జెంట్స్ లో చిన్న వయసులోనే మంచి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళ యొక్క ఇన్కమ్ ను చూపించినట్లయితే ఆ వ్యక్తి కనెక్ట్ అవుతారు. ఆ విధంగా కనుక మనం ఆ వాతావరణాన్ని బట్టి మనం చెప్పగలగాలి. ఈ రోజు చూడండి, మేము జాయిన్ అయ్యేటప్పుడు ఏ వ్యక్తి కూడా హాల్ అంతా జనాలు ఉంటే ఫ్రెండ్స్, హాల్లో 1-2 మాత్రమే లేడీస్ ఉండేవాళ్ళు. నేను, మా వదిన గారు, సత్యం మేడం, ఇంకొక మేడం, 4 ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు చూడండి, ఎక్కడ చూసినా 75% లేడీస్ కనబడుతున్నారండి. చూడండి, అసలు నిజంగా లేడీస్ కి జెంట్స్ కి ఒకటే తేడా. అంటే నేను జెంట్స్ ని తక్కువ పట్టట్లేదు ఫ్రెండ్స్, మీ జెంట్స్ అన్న వాళ్ళకి కూడా లేడీ ఉంటారండి. మీ వైఫ్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, వాళ్ళు కూడా లేడీసే కదండి. లేడీస్ 100 రూపాయల అకౌంట్ లో పడినా, 200 రూపాయల అకౌంట్ లో పడినా 200ని 500 తెచ్చుకోవాలని ఆతృత ఉంటది ఫ్రెండ్స్. ఈ 500 1000 రూపాయలు తెచ్చుకోవాలని ఆతృత ఉంటది. కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ కూడా సంపాదించే ఒక మంచి లైఫ్ స్టైల్ ని తెచ్చుకోవాలి, ఒక గుర్తింపుని తెచ్చుకోవాలి, ఎంతో మంది లేడీస్ కి ఉపయోగపడాలని ఒక ఆతృతతో లేడీస్ ఈ రోజు చాలా అద్భుతంగా జెంట్స్ యొక్క సపోర్ట్ తో, అంతే కదండి, ఒక లేడీ బయటకు రావాలంటే అక్కడ భర్త సపోర్ట్ ఉండాలి, అత్తయ్య మావయ్య సపోర్ట్ ఉండాలి, అలాగే ఇంకా కొంతమంది మరిదులు బావలో ఉంటారు, వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా ఉండాలి. వీళ్ళందరి సపోర్ట్స్ తో లేడీస్ అనేది ఈ రోజు అంత అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారంటే నిజంగా మీ అందరికీ కూడా మేమైతే చాలా చాలా కృతజ్ఞత తెలియచేసుకుంటున్నామండి. జెంట్స్ అందరికీ కూడా అలాంటి
మీరు ఇంత గొప్పగా మాకు సపోర్ట్ చేస్తూ గౌతమ్ బాలి గారు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అలాగని చెప్పేసి ఈ రోజు క్రియేట్ చేసి లేడీస్ ని ముందుకు తీసుకెళ్తూ లేడీ లీడింగ్ బుక్ అలాగని చెప్పేసి ఈ రోజు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే చూడండి ఫ్రెండ్స్, లేడీస్ అనేది 74% నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవుతారు అలాగని చెప్పేసి ఈ రోజు ప్రపంచ అంచనా లెక్కల ప్రకారంగా ఉంది. కాబట్టి లేడీస్ అందరికీ కూడా నేను ఒక్కటే స్పెషల్ రిక్వెస్ట్ అండి. చూడండి లేడీస్ ఎంత మంది ఎంత అద్భుతంగా బిజినెస్ చేస్తున్నారు లీడింగ్ బుక్ లో. అంటే జెంట్స్ అయినా లేడీస్ అయినా ఒకటే ఫ్రెండ్స్. ఈ రోజు ఒక మహిళ ఒక లేడీ బిజినెస్ చేస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి. అంటే ఏదో 1-2 మీటింగులకైనా హస్బెండ్ మీటింగ్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినట్లయితే ఇందులో ఒక లైఫ్ ఉంది, లైఫ్ స్టైల్ ఉంది, నువ్వు చెయ్యి, నా సపోర్ట్ నీకు 100% ఉంటుంది అలాగని చెప్పేసి భర్త సపోర్ట్ చేస్తారు. అలాగే ఒక భర్త బిజినెస్ చేస్తున్నారంటే ఆ యొక్క భార్యని కూడా మీటింగ్ తీసుకొచ్చినట్లయితే భార్య కూడా ఒక నమ్మకం ఏర్పడి ఇందులో ఏదో చాలా అద్భుతమైన లైఫ్ ఉంది, నువ్వు ఏ టైంకి వచ్చినా, నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నీకు నేను 100% సపోర్ట్ చేస్తాను, అవసరమైతే నేను కూడా నీతో వస్తాను, కలిసి చేసుకుందాం అలాగని చెప్పేసి ఈరోజు భార్య కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు మీటింగ్ అనేది పుణ్యస్థలం ఫ్రెండ్స్. ఆ పుణ్యస్థలానికి ఎవరినైతే తీసుకొచ్చి కూర్చోబెట్టి నాలెడ్జ్ ఇప్పించగలిగితే అప్పుడే భరోసా అనేది వస్తది, ఒక ధైర్యం వస్తది. 1 year లోనే ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే 1 lakh ఇన్కమ్ కి వెళ్ళిపోవచ్చు, అలాగే 1 car తీసుకోవచ్చు, అలాగే ఫారెన్ టూర్. రీసెంట్ గా మేము గతంలో థాయిలాండ్ కూడా వెళ్ళామండి. అసలు థాయిలాండ్ అసలు ఫ్లైట్ ఎక్కడం అంటే ఒక మామూలు విషయం కాదు కదండి. ఫ్లైట్ కూడా వ్యక్తి 5 రోజులు మన గ్రేట్ కంపెనీ అనేది తీసుకెళ్ళడం జరిగిందండి. అలాగే నా టీమ్ లో కూడా 5 members 6 members కూడా థాయిలాండ్ రావడం జరిగింది. అంటే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. నెక్స్ట్ వియత్నాం, ఆ తర్వాత ఆగస్ట్ లో మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్తున్నాం. అసలు చెప్పాలి అంటే ప్రతి 6 నెలలకు ఒక ఫారెన్ ట్రిప్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ రోజు హెల్దీగా ఉండడం కోసం అందరికీ ఇమ్యూనిటీని ఇచ్చే సప్లిమెంట్స్ ఉన్నాయి. రెండోది హోమ్ నీడ్స్ అన్ని కూడా లేడీస్ కే ఎక్కువ 50% అబౌవ్ ప్రొడక్ట్ వాడేది ఏదైనా ఉంది మన వెస్టీజ్ లో అంటే లేడీస్ అంటే బ్యూటీ కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, అలాగే పర్సనల్ కేర్ కావచ్చు, ఇవన్నీ కూడా లేడీస్ కి ఎక్కువ ప్రొడక్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే వ్యవసాయాన్ని కాపాడాలి, భూమిని కాపాడాలని వ్యవసాయం ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే చాలా బ్యూటీగా ఉండాలి అలాగని చెప్పేసి బ్యూటీ కేర్ ఉన్నాయి. అలాగే పర్యావరణాన్ని కాపాడాలి అలాగని చెప్పేసి మన దగ్గర మ్యాక్ డ్రైవ్ ఉంది సార్. ఎవరైనా సరే ఈ 2 wheeler కి 4 wheeler కి కూడా మన దగ్గర మ్యాక్ డ్రైవ్ అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఇది నేను ఈ రోజు నా కారుకి 18 కిలోమీటర్లు వచ్చేదండి మైలేజ్. ఈ రోజు 23 కిలోమీటర్లు వస్తుంది. అంటే నేను ఆల్రెడీ ఒక్కసారి వేయడం జరిగింది, మళ్ళీ రెండోసారి కూడా వేస్తాను, బండికి కూడా వేయడం జరిగింది. ఈ మ్యాక్ డ్రైవ్ అనేది వాడడం వల్ల మన గౌతమ్ బాలి గారు ఒక్కటే ఆలోచన, పర్యావరణాన్ని కాపాడాలి. చూడండి ఈ రోజు సంవత్సరానికి వచ్చి ఎయిర్ పొల్యూషన్ తో 70 లక్షల మంది చనిపోతున్నారటండి. అంటే చూడండి ఎంత దారుణంగా ఉంది. ఎక్కువ ఊపిరితిత్తుల సమస్యలతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. కాబట్టి పర్యావరణాన్ని కాపాడడానికి కూడా మన దగ్గర మ్యాక్ డ్రైవ్ ఉంది. కాబట్టి దీనివల్ల బండి లైఫ్ టైం బాగా పెరుగుద్ది, పికప్ బాగుంటదండి, బోరికి త్వరగా రాదు. తర్వాత ఆ ఏదైతే ఇంజిన్ ఉందో ఆ స్మూత్ గా వెళ్తుంది, దాని యొక్క లైఫ్ టైం పెరుగుతుంది, మైలేజ్ కూడా బాగా వస్తది. ఇది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మ్యాక్ డ్రైవ్ కూడా ఉపయోగించుకొని దాన్ని కూడా మన బండికి కానీ కారుకి కానీ వాడదాము. అలాగే ఈ రోజు ఒక్కటే ఫ్రెండ్స్, వెస్టీజ్ కాకుండా మనం బయట అయితే ఈ రోజే డిసైడ్ అవ్వండి. బయట అయితే ఎప్పటికీ 1,00,000 రూపాయలు అయితే సంపాదించలేం ఫ్రెండ్స్. నాకు తెలిసి నా పరంగా చూస్తున్నాను. ఎప్పటికీ ఒక కారు కొనుక్కోగలమేమో కానీ వారానికో 10 నెలలకో సంవత్సరానికో బయటకు తీయగలరు ఎవరు? ఒక ఉద్యోగం చేస్తే కొంత స్థాయిలో ఉన్నవాళ్ళు. నార్మల్ పీపుల్ నాకు లాంటి వాళ్ళు అయితే కారు కొనలేమండి. అలాగే మనం విదేశీ ప్రయాణాలు కూడా చెయ్యలేం ఫ్రెండ్స్. అలాగే మనం కూర్చున్నా సరే 3 తరాలకి ఈ రోజు సెక్యూరిటీ అనేది కూడా మన వెస్టేజ్ లో ఉంది ఫ్రెండ్స్. చూడండి సుదర్శన్ మోహంతి గారు చనిపోయేటప్పటికి 8.5 లక్షలు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ శుభాని మోహంతి గారు ఎంత తీసుకుంటున్నారు ఫ్రెండ్స్? 15 లక్షల పైన ఫర్ మంత్ ఇన్కమ్ తీసుకోవడం అంటే అది మామూలు విషయం అండి. చూడండి అలాగా 3 తరాలకి సెక్యూరిటీ అనేది కూడా ఈరోజు మన కంపెనీ ఇస్తుంది. అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది, వాతావరణాన్ని కాపాడుతుంది, రైతుని కాపాడుతుంది, భూమిని కాపాడుతుంది,
అలాగే మనకి మంచి ఎంజాయ్మెంట్ ఇస్తుంది, 3 తరాలకి సెక్యూరిటీ ఇస్తుంది. ఇంకా ఇవి కాక ఇంకే మనిషికైనా ఏదైనా అవసరమా అంటే ఏమీ అవసరం లేదు. ఇవేనండి. మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ అప్లైన్ ని గుడ్డిగా నమ్మండి. ఎలా అంటే ఏ టైంలో ఎక్కడ మీటింగ్ ఉందని రమ్మన్నా మీరు వెంటనే ఎస్ ఎస్ ఎస్. నా టీంకి ఒక్కటే చెప్తానండి, మా ఇంటి నుంచి మీ ఇంటికి వస్తున్నాను కదా, 1 రోజు 2 రోజులు ఉంటున్నాను, వర్క్ చేస్తున్నాను. మరి మీరు మేము ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా ఎందుకు రాలేరు మీటింగ్ కి? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరం కదా అనేసరికి ఎస్ మేడం వచ్చేస్తాం, మేడం ఎస్ మేడం వచ్చేస్తాం, ఇలాగే వస్తారండి నా టీం మెంబర్స్ అందరూ. అసలు నా టీం మెంబర్స్ అందరూ నిజంగా దేవుడిచ్చినటువంటి నాకు గొప్ప పిల్లలండి. నా టీం అనే పిల్లల్ని కనుక నేను బాగా చూసుకోగలిగితే, నా వెస్టీజ్ అనే పిల్లల్ని 3 తరాలు బాగా చూసుకోగలిగితే, నా కన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, మనం కన్న పిల్లలు 3 తరాలు మంచి అద్భుతమైన లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నా పిల్లలనైనా నేను నో అంటానేమో కానీ, నా వెస్టేజ్ పిల్లలు ఎవరైతే ఏం అడిగినా సరే, ఎప్పుడు రమ్మన్నా సరే ఓకే వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి నేనున్నాను, నేను నా శాయశక్తిలో నేను నీకు సపోర్ట్ చేయగలుగుతాను అలాగని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీతో డిసైడ్ చేస్తానండి. నేను ఎప్పుడు కూడా ఒక వైఫ్ ఉంటే వైఫ్ తో బిజినెస్ చేయించను. ఎందుకంటే ఆ వైఫ్ బయటకు రావాలంటే భర్త ఉండాలి కాబట్టి ముందుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసి, సార్ ఇది పొజిషన్ ఈ విధంగా ఉంటది, ఒక ఉద్యోగం అనుకోండి, టైంకి వెళ్ళి టైంకి వస్తారు, వ్యాపారం అనుకోండి ఈ టైం అని ఉంటది, వెస్టీజ్ ఒక 20-30 కిలోమీటర్ల అవతలకు మీటింగ్కి వెళ్తాం, ఆ వ్యక్తి ఆ టైంకి లేకపోవచ్చు, 10 నిమిషాలు అని చెప్పి అరగంటలో రావచ్చు, అక్కడే 7-8 అవ్వచ్చు, ఇంటికి వచ్చేసరికి 9-10 అవ్వచ్చు. అలాంటి సందర్భంలో కూడా మీరు ఇది మన బిజినెస్ కాబట్టి ఈ విధంగా ఉంటదని మేడం ముందే చెప్పారు కాబట్టి ఇది ఇలాగే ఉంటదని మీరు ఫిక్స్ అయితే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకున్నా ఇదంతా అనవసరం సార్. మీకు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీకు లేకపోతే పూట తెచ్చి పెడతారా? పెట్టరు. మీ లైఫ్ మీది. మీరిద్దరు అనుకుంటే కనుక ఏదైనా సాధించగలరు సార్. మీ ఇద్దరు అనుకోండి, డిసైడ్ అవ్వండి, నా సపోర్ట్ మీకు 100% ఉంటది అని మాత్రమే చెప్తానండి. నో మాకు అవ్వదు అంటే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, అయితే ప్రొడక్ట్ వాడుకోండి, మీకు ఉన్నంతలోనే మీరు బిజినెస్ చేసుకోండి, ఈ విధంగా చేయడానికి మీకు ఇబ్బంది అనుకుంటే థ్యాంక్ యూ సార్ అని చెప్తాను, అంతే తప్ప ఫోర్స్ చేయను. మన ఎండి గారు అందరినీ బిజినెస్ చేయమని లేదండి. మన కోరికలు, కళలు, లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకున్న వాళ్ళు బిజినెస్ చేయండి, 10 మందికి ప్రమోట్ చేయండి. మన ప్రొడక్ట్ కి మాట్లాడడం రాదు, జస్ట్ నడవడం రాదు, ఈ 2 మీరు చేయండి, మిగతాదంతా నేను చేస్తాను అని ఆ 2 పనులే మనం చేయమన్నారు. మన ప్రొడక్ట్ మాట్లాడదు, నడవదు, మనం మాట్లాడి పరిచయం చేయాలి, నడిచేలా చేయాలి, అంతే తప్ప ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. మన అప్లైన్ చెప్పింది విని అప్లైన్ ఫాలో అయితే, రైట్ అప్లైన్ ని ఫాలో అయితే మన లైఫ్ అనేది ఒక 1 ఇయర్ లో టోటల్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని నిష్టగా, దీక్షగా చేయాలండి. అలా చేస్తేనే లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. నేనైతే ఫ్రెండ్స్ అలాగే చేస్తాను కూడా. నన్ను నమ్ముకున్న నా లైఫ్ లైన్స్ అందరికీ కూడా నా తరపున నిజంగా చాలా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. నా మాట చూడండి సార్, ఇక ఈ మేడమే శుభాని మొహంతి గారు, అంటే సుదర్శన్ మొహంతి గారు చనిపోయేటప్పటికి 8.5 లక్షలు 7.5 లక్షలతో చనిపోయారు. కానీ ఈ రోజు శుభాని మొహంతి మేడం ఈ రోజు ఇన్కమ్ చూడండి 14.5 లక్షల పైన ఇన్కమ్ తీసుకోవడం అంటే ఫర్ మంత్ ఇదేమన్నా తక్కువ అండి? అలాంటి లైఫ్ స్టైల్ అండి మన వెస్టేజ్ ది. చూపించండి బయట ఎక్కడైనా ఉందేమో, అసలు ఎక్కడ కూడా లేదండి. మనం ఎంత వెతకండి దొరకదు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప వెస్టేజ్ అనేది రాదు మన ఇంటికి. మన ఇంటికి వచ్చింది అంటే మన తల్లిదండ్రులో, ఆ తల్లిదండ్రులో, లేదా మనము పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప వెస్టేజ్ రాదు. కాబట్టి వచ్చింది, దీన్ని ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేయకుండా పలానా టైం అని అనొద్దు ఫ్రెండ్స్. పలానా టైంకి నాకు ఇది కావాలి, పలానా టైంకి నాకు ఇది కావాలని డిసైడ్ అయిపోయి రాసుకొని, డ్రీమ్ షాట్ రాసుకొని ఆ విధంగా వర్క్ చేసుకుంటే అనుకున్న టైంకి వస్తుంది. నాకు ఏప్రిల్లో నా బర్త్డే కార్ తీసుకోవాలనుకున్నాను, కార్ వచ్చేసింది. అలాగే నేను నెక్స్ట్ ఏప్రిల్ కి నేను 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 2024 ఏప్రిల్ కి 6 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే 2026 ఏప్రిల్ 10కి నేను 10 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నందుకు కూడా విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే నేను ఈ 3-4 months లో ఒక 18 మందిని స్టార్ డైరెక్టర్లుగా చేయాలని చేస్తున్నాను. అయిపోయినందుకు కూడా కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నా లైఫ్ లైన్స్ 6 లైన్స్ లో నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 6 లైన్స్ లో ఒక్కొక్కరిని క్రౌన్ డైరెక్టర్ తయారు చేయాలని కూడా గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను ఫ్రెండ్స్. మన లైఫ్ లైన్స్ వైపు చూస్తే సరిపోద్దండి, మన పీపీ ఎలా చూడొద్దండి.
ఇలా చూస్తే ఏదో ఒక రాయి తాకి కింద పడిపోతాం, పైకి చూడకూడదు. మన కిందకి మన లైఫ్ లైన్స్ కి ఎన్ని పీవీలు ఉన్నాయి, మన లైఫ్ లైన్స్ కి ఏమి ఇప్పించాలి, మన లైఫ్ లైన్స్ కి కారు ఇప్పుడు ఇప్పించాలి అని కూర్చొని వాళ్ళతో చర్చించుకుంటే అవి మనకు ఉపయోగపడతాయి తప్ప నేను ఎంత ఇచ్చేస్తున్నాను అప్లైన్ కి, నేను అంత అప్లైన్ కి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు సైడ్ వాల్యూమ్ చేసుకుంటేనే బిజినెస్ అవుద్ది, చేసుకోకపోతే అప్లైన్ కూడా అవ్వదు ఫ్రెండ్స్. ఇందులో ఎవరి బిజినెస్ వాళ్ళది. ప్రతి ఒక్కరు కష్టపడితే తప్ప డబ్బులు అనేది ఊరికినే రావు అని చెప్తారు కదండి, ఊరికినే వచ్చేవండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. కొద్దిగా 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, 3 minutes. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లీడర్స్.